బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టికెట్ల నిరాకరణ, నియోజకవర్గాల మార్పుపై పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు సీఎం జగన్ పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ లో చేరిపోయారు. మరికొందరు అంటి ముట్టనట్టు ఉంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా వైసీపీ సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం హైదరాబాద్ లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శితో నారా లోకేష్ తో అయితే సమావేశమయ్యారు. పార్టీలో చేరికపై చర్చలు జరిపారు. టీడీపీ నుంచి తిరుపతి ఎంపీగా పోటీ చేసేందుకు ఆదిమూలం ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలిసింది. వైసీపీలో పెరిగిపోతున్న ధిక్కార స్వరాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ పూర్ణ అందిస్తారు. పూర్ణ. శ్రీనివాస్, హైదరాబాద్ లో నారా లోకేష్ తో వైసీపీ రెబల్ ఎమ్మెల్యే ఆదిమూలం భేటీ అయ్యారు. ఆయనతో పాటు ఆయన కుమారుడు కూడా భేటీ అయినట్టు తెలుస్తుంది. అయితే సుమారు దాదాపు ఒక అరగంట పైగా లోకేష్ తో భేటీ అయినట్టు తెలుస్తుంది. ఈ భేటీలో అనేక విషయాలను కూడా అక్కడ ప్రస్తావించినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే వైసీపీలో ఎమ్మెల్యేకే ఆ పార్టీలో అనేక మంది పార్టీ వీడికి వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో చూస్తే కనుక ఏదైతే ఆదిమూలం అక్కడ పెద్దిరెడ్డి రాజకీయాలు దౌర్జన్యాలపై మీద కూడా మొత్తం కూడా ఆయన గట్టిగా పెదవి విప్పారు. ఎందుకంటే ఒక సామాన్యుడిగా ఉన్న పెద్దిరెడ్డి ఎన్ని వేల కోట్ల ఆస్తులు ఎట్లా సంపాదించాడని చెప్పి కూడా ఆ పెద్దిరెడ్డి మీద ఆరోపణలు అయితే చేసిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే అక్కడ పార్టీలో పనిచేసే వారికి అసలు ఎక్కడ గుర్తింపు లేదు. కేవలం కొంతమందికి మాత్రమే వైసీపీలో ప్రాధాన్యత సంతరించుకుంటుందని కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం కూడా జరిగింది. అంతేకాకుండా ఇటీవల పార్టీలో ఎమ్మెల్యేక చాలా మంది కూడా బయటకు వచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా ఆ పార్టీలో ఎమ్మెల్యేక బయటకు వచ్చేసిన పరిస్థితి నెలకొంది. ఆ పార్టీ కూడా రాజీనామా చేసి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో షర్మిల సమక్షంలో ఆ పార్టీలో చేరటం కూడా జరిగింది. ఇప్పుడు తాజాగా ఏదైతే ఈ సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం కూడా అదే బాటలో పెట్టారని అనుకోవచ్చు. అయితే ఆయన టీడీపీ తిరుపతి ఎంపీ సీట్ అయితే ఆశిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే దాని మీద మొత్తం కూడా అయితే ఇప్పటికే చేస్తున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూస్తే కనుక ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేక ఇప్పటికే అనేక మంది ఎమ్మెల్యేలు కూడా బయటకు వచ్చేసిన పరిస్థితి నెలకొంది. మరోవైపు కొంతమంది ఎంపీలు కూడా ఇప్పుడు ఆ పార్టీని వీడి బయటకు వచ్చేసిన పరిస్థితి నెలకొంది. ఇంకా మరింత కొంతమంది ఈ వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ఆ పార్టీని వీడి టీడీపీలోకి వచ్చే అవకాశం ఉందని కూడా ఆదిమూలం కూడా చెప్పిన పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. రైట్ పూర్ణ, థ్యాంక్ యూ.